నెల్లూరు నగరంలోని యోగిత హాస్పిటల్ అధినేత డాక్టర్ చక్రవర్తి న్యూరో సైకియాట్రిస్టు వారి తల్లిగారు శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ సాయిబాబా యొక్క మహిమల గురించి వివరించారు. జయంతి భజనలు జరుగుతున్నాయి. ఇవాళ మహిళా డే సందర్భంగా మాది భజన మండలి, బాలాజీనగర్ భజన మండలి, మేము స్వామి దయతోటి ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఏది కూడా ఎవరి యాక్షన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ డైరెక్టెడ్ బై గాడ్. భగవంతుని నిర్ణయం లేకుండా ఎవరు ఇక్కడ రారు, ఎవరు ఏ కార్యక్రమం చేయలేరు. సో మన చేతుల్లో ఏం లేదు, అంత ఎవ్రీథింగ్ ఈజ్ స్వామి హ్యాండ్స్. ఇప్పుడు ఏంటంటే మేము బాలికాస్ అనేది ఒకటి తీసుకుంటున్నాము. 35 yearsగా తీసుకుంటున్నాను. సో మెనీ డాక్టర్స్ కూడా మా బాలికాస్లో తయారై ఉన్నారు. వాళ్ళు అమెరికాలో ఉంటారు, ఇండియాలో ఉంటారు. పూటగా తరున్న వాళ్ళు కూడా ఇంటి నిండా బియ్యం ఉంటారు. ఆ బాలికాస్ స్వామి దగ్గర చదివినట్టు ఉంటారు. మేమేంటంటే ఇప్పుడు మా ఇల్లు సరిపోదు కాబట్టి ఇక్కడ స్వామి హాస్పిటల్ లాస్ట్ ఇయర్ మొదలుకొని చేసుకుంటున్నాము. మా చిన్నబ్బాయి ఫ్రెండ్ ఒక ఆమె రజితానని, వాళ్ళ అమ్మగారి పెట్టు ఆమె ప్రభాతమ్మ గారు, చీకటి ప్రభాతమ్మ గారు, ఆమె పెద్ద 20,000 స్పాన్సర్ చేసింది. మనం అడగకుండానే మెమోరియల్గా మేము వాకి తరఫున కూరగాయల బండి 8 చీరలు 8 మందికి ఇచ్చాము. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క స్పాన్సర్ చేస్తున్నారు. నేను కోరికల మంది అదుపుని చేసి పెట్టేసి నేను సంవత్సరం అంతా బట్టలు కొనకుండా, అంటే త్యాగం చేస్తే భగవంతుడి దగ్గర అవుతావు నాన్న, మనం ఆ డబ్బులు కూడా చేశారు. అప్ అండ్ డౌన్ ఉంటుంది, అది మేము కట్టుకుంటాం, అది వేరే విషయము. మామూలుగా ఒక త్యాగం అనేది భగవంతుడికి మనం ఆ త్యాగ పుష్పాన్ని మనం అర్పించాలి. తదుపరి వాళ్ళ భక్తులు, భజన మండలి సభ్యులు, తర్వాత వచ్చి రామ్మూర్తి నగర్ భజన మండలి వాళ్ళు, సాయి హృదయ భజన మండలి వాళ్ళు అందరూ వచ్చారు. మా అబ్బాయి డాక్టర్ చక్రవర్తి, అబ్బాయి చిన్నబ్బాయి నరసింహరావు యుఎస్ అనమాట. వీళ్ళు కూడా అక్కడ సేవలు, చారిటీ అంతా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బాటలో మనం నడిస్తే మనకు ఆనందం కదా, అవునా కదా. చిన్న పట్టకు శ్రీరామ రక్ష అనుకోకుండా ఇతరులకి, నీడీ పీపుల్కి మనం ఇస్తుంది. సైకిల్ ఇచ్చాము 2, తర్వాత వైట్ డ్రెస్సులు ఇచ్చాము, కూరగాయలు బండి ఇచ్చాము, తర్వాత వచ్చి గొడుగులు, దుప్పట్లు ఇచ్చాము మగవాళ్ళకి. ఆడవాళ్ళకి వచ్చి చీరలు డిస్ట్రిబ్యూట్ చేశాము. అదంతా భగవంతుడి దయతో జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మా స్వామి భక్తులకైతే మీకు కూడా నేను సాయిరామ్ చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 35 years నుంచి. అదే ఆ శ్వాస బాలికాస్ అంటే నా ఏజ్ వాళ్ళు ఎవరు చేయడం లేదు. కానీ స్వామి వీళ్ళిద్దరికి సీట్ వచ్చింది. ఈయనకి ఇంజనీరింగ్ సీటు, మా అబ్బాయికి డాక్టర్ చక్రవర్తి ఫ్రీ సీట్ వచ్చింది. ఆ సీట్ వస్తే నా చివరి శ్వాస వరకు ఏ కోరిక కోరరు స్వామి, వాళ్ళిద్దరికి సీట్ ఇస్తే సార్ అని లెటర్ రాస్తే స్వామి తీసుకున్నారు. ఇదితోటి మా గ్రాట్యుట్యూడ్ చూపించారు కదా భగవంతుడికి. వాళ్ళు మంచి అభివృద్ధిలో ఉన్నారు. మేము హాయిగా బాలికాస్ చెప్పుకుంటున్నాము. బాలికాస్కి ఏం కావాల్సినా కూడా వాళ్ళు మాకు మాట్లాడారు. ట్రస్ట్ ఏం లేదు నాకు. ఈ సంవత్సరమే నేను బాలికాస్ ఓల్డ్ బాలికాస్ స్టూడెంట్స్ యాడ్ చేశాను. చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, ఎన్ని కలిపి నది అవుతుంది. ఆ నది కలిపి సముద్రంలో కలిపి సో ఉడతా భక్తి అనమాట. ఒక మీకు మరి ఆ ఇవి కూడా మనకు తగ్గిందనుకో, అది కూడా యాడ్ అవుతుంది కదా, అవునా కదా. చాలా ఆనందం. వచ్చి బిఆర్సీ దగ్గర మందిరం సత్సాయి సదన్, ఆయన కన్వీనర్ దానికి, ఆయనకి స్వామిలో కలిసిపోయారు. ఆ అమ్మాయి వచ్చి బాలికాస్ తీసుకొని మాకు చాలా చేదోడుగా వాదోడుగా ఉంటుంది. ఈయన భర్త వచ్చి సత్సాయి సదన్కి కన్వీనర్. ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ ఫ్రైడే అక్కడ భజనలు జరుగుతాయి కదా. సో మీరు కూడా వచ్చి ఒకసారి భజనకు వచ్చి అటెండ్ అయ్యి దాంట్లో ఉండే ఆనందాన్ని ఆస్వాదించండి. ఓకేనా. ఈ వచ్చి నాతో టెంపుల్ వచ్చి ఇప్పుడు సీనియర్ బాలికాస్ గురువే, ఈమె జూనియర్ అనమాట. అయినా యాక్టివ్, మేము ముసలాడు అయిపోయినాం కదా, అందుకని యాక్టివ్ అనమాట. వాళ్ళ పాప మా మనవరాలు కూడా స్వామి దగ్గర పాట పాడారు.